సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? కృష్ణారావు అండి. సార్ ధనత్రయోదశి సందర్భంగా ఈరోజు అయితే నేను మీ వద్దకు వచ్చేసాను. అండ్ మా ఆడవాళ్ళు గోల్డ్ కొనడానికి వంకలు వెతుక్కుంటూ ఉంటాం. మాకు ఏదొక్క విధంగా గోల్డ్ కొనడానికి రీజన్ దొరికితే చాలు. సో ఈరోజు ధనత్రయోదశి కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా వంకలు వెతుక్కుంటూ షాప్కి అయితే వచ్చేస్తూ ఉన్నారు. సో మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది లేడీస్ వచ్చినా ఎలాంటి కలెక్షన్స్ రెడీగా పెట్టుకొని ఉన్నారు? మేము 101% కూడా రెడీగా ఉన్నాం. 101%. ఓకే, డన్. చందన బ్రదర్స్ అంటేనే బంగారానికి ప్రత్యేకత ఉందండి. ఎస్. మా చందన బ్రదర్స్ కస్టమర్లందరికీ ధనత్రయోదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. దాంతో పాటు బంపర్ ఆఫర్ను కూడా ప్రకటిస్తున్నాం ఈసారి మహిళల కోసం. బంపర్ ఆఫర్? ఓకే, ఏంటో చెప్తారా? మార్కెట్లో ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్ తో పాటు బంగారు ఆభరణాలు అమ్ముతున్నామండి. ఓకే. అది కాక ప్రతి 10 గ్రాములు అంటే తులం బంగారంపై 2000 రూపాయలు తగ్గింపులు ఇస్తున్నామండి. ఓకే. ప్లస్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఈ సంవత్సరం ధనత్రయోదశి సందర్భంగా మా కస్టమర్లకు అందిస్తున్నాం. అంటే మీరు మేకింగ్ ఛార్జ్ మీద తగ్గిస్తున్నారా? అంటే తరుగు మీద తగ్గిస్తున్నారా లేకపోతే గోల్డ్ మీద? మేకింగ్ ఛార్జెస్ అనేది జీరో అండి. జీరో? ఎస్. జీరో మేకింగ్ ఛార్జెస్ తో మీరు ఐటమ్ ఇస్తున్నారా? ఐటమ్ ఇస్తున్నామండి. ఓకే. అది కాక 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 2000 రూపాయలు తగ్గింపు ఇస్తున్నామండి. ఐ థింక్ మార్కెట్ లో ఎప్పుడు నాకు తెలిసి ఇలాంటి ఆఫర్ నేనైతే వినలేదు. నిజంగా మీరు బంపర్ ఆఫర్ అంటే ఏం చెప్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఇది బంపర్ ఆఫరే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక్కసారి జ్యువెలరీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూసేద్దామా? యా, షూర్, చూపించండి. వావ్, ఇది పచ్చి సీజెడ్ వర్క్మెన్షిప్ తో ఉంటుందండి. ఇది పచ్చి సీజెడ్. yes. ఓకే. ఇదంతా కూడా ఎంబోజింగ్ వర్క్మెన్షిప్ వస్తుంది మనకి. ఓకే. ఇందులో రూబీస్, ఎమరాల్డ్స్, పెరల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మనకి. ఓకే. మీకు ప్రతి 100% స్టోన్ లెస్ తో సహా మన ఆర్నమెంట్ కస్టమర్ కి అందజేస్తామండి. ఓకే. అంటే ఆభరణాలతో అంటే వీటి ప్రైస్ అనేది వేరేగా ఉంటుంది, గోల్డ్ ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి డౌట్ ఉంటుంది ఎక్కడ వీటికి గోల్డ్ ప్రైస్ వేసేస్తారేమో అని డౌట్ ఉంటుంది. సో అలాంటి డౌట్స్ ఏం పడకుండా చక్కగా మీకు గోల్డ్ ప్రైస్ అనేది సెపరేట్ గా ఉంటుంది అండ్ వీటికి తగ్గ ప్రైస్ సెపరేట్. గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఖచ్చితంగా మనం క్లియర్ కట్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. అండ్ ఎంత గోల్డ్ తీసుకుంటే అంత వెండి ఉచితం. వావ్, ఇది వినడానికి చాలా బాగుందండి. మేకింగ్ చార్జెస్ జీరో. మేకింగ్ చార్జెస్, అదే మేకింగ్ చార్జెస్ లేకుండా మనకి ఐటమ్ ఇస్తారు. ప్లస్ 2000 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 2000 రూపాయలు తగ్గింపు. 2000 రూపాయలు తగ్గింపు. మళ్ళీ గోల్డ్ ఎంత గోల్డ్ కొంటే అంత వెండి ఆభరణాలు ఫ్రీ. వావ్. అండ్ చూసారా ఎంత అందంగా ఉందో, లక్ష్మీదేవి కలకలాడిపోతుంది. సో ఈరోజు మనకి ప్రతి ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఏంటి అంటే ఈరోజు బంగారం కొంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది, ఆహ్వానిస్తున్నాం లక్ష్మీదేవిని అని అనుకుంటా ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కాబట్టి ఆడవాళ్ళు మరింత ఆసక్తి చూపిస్తారు బంగారం కొనడానికి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దామా? యా, ఒక్కసారి నా వైపు కూడా లుక్ వేసుకోవచ్చు. మీరు చూసారా, ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్న జ్యువెలరీస్ చూసి కలెక్షన్స్ అద్దరిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అందంగా ఉన్నాయి అండ్ చాలా ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం. ఎస్పెషల్లీ ఫర్ బ్రైడల్ జ్యువెలరీ కోసం మనం ఇదంతా కూడా చోకర్ స్టైల్ నడుస్తుంది. అవును, చోకర్ స్టైల్ నడుస్తుంది. యా, బేసిక్గా నేను షాప్లోకి ఎంట్రీ అయిన తర్వాత కూడా ఫస్ట్ నాలుగు కూడా చోకర్స్ వైపునే నడుస్తుంది. చూసారా, ఈ గోల్డ్ ఫినిషింగ్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. ఓకే, అంటే ఈ బ్లాక్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది? పాలిష్. ఓకే ఓకే. అండ్ అనుకుంటే రిమూవ్ చేసేవచ్చు, కానీ అందం గోల్డ్ ఎల్లోయిష్ కాబట్టి దాని మీద బ్లాక్ పాలిష్ ఇస్తే ఆ లుక్ వేరేగా ఉంటుందండి. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్, ఈ స్టోన్స్ ఉన్న ఐటమ్ తీసుకుంటే స్టోన్స్ షైనింగ్ పోతుందేమో అనే డౌట్ ఉంటుంది. జెన్యూన్ స్టోన్స్ అండి. ఓకే, నో డౌట్. ఇన్ కేస్ మీ దగ్గర ఐటమ్ తీసుకున్న తర్వాత ఒక 1 year 2 years అయిన తర్వాత స్టోన్స్ ఏమైనా ఊడిపోతే లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ అండి. లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ. ఇంకేంటండి, లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ అంటున్నారు, ఇంత మంచి ఆఫర్ పెడుతున్నారు. సో మరి లేట్ చేయకుండా, ఆల్రెడీ ఇక్కడ లేడీస్ చాలా మంది సందడి చేస్తున్నారు, షాప్ అయితే కలకలాడిపోతూ ఉంది కాబట్టి, అండ్ మీరు కూడా లేట్ చేయకుండా కుక్కట్పల్లిలో ఉన్న చందన బ్రదర్స్ని విజిట్ చేయండి. అండ్ మీకు మరిన్ని కలెక్షన్స్ చూపిస్తాను, మీరు అలానే టీవీని అతుక్కుపోయి ఉండండి అనమాట. ఎస్. ఓకే సార్, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ మేడం గారు. యా, ఫ్యాన్సీ జ్యువెలరీ. వావ్. ప్లస్ అన్కట్ డైమండ్స్ అండి, ఇవన్నీ కూడా డైమండ్స్ అండి, ఇవన్నీ కూడా అన్కట్ డైమండ్స్ అండి. ఓకే. అన్కట్ డైమండ్స్ మీద కూడా 50% ఆఫర్ మనం ప్రొవైడ్ చేస్తాం ధనత్రయోదశి సందర్భంగా. ఓ, అండ్ ఈ ముత్యాలు ఫినిషింగ్ చాలా బాగుందండి. అసలు ఈ ముత్యాలు ఏంటి, ఇవి ఏంటి, దీని సోక్సీ పెరల్స్ అండి, ఒరిజినల్ పెరల్స్. ఓకే, ఫినిషింగ్ చూసారా ఒక్కసారి ఎంత అందంగా ఉందో. ఎస్, యాక్చువల్లీ ముత్యాలు, డైమండ్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్, దట్టు మనకి ఇక్కడ లాకెట్ చూసారా ఎంత అందంగా ఉందో. ఎంబోజింగ్ లక్ష్మీదేవి. వావ్. అండ్ పింక్ కలర్ స్టోన్స్ తో మనకి అదిరిపోయింది లుక్. ఒక్కసారి చూస్తే ఓ మై గాడ్, చాలా గ్రాండ్ లుక్ ఉంది. జస్ట్ మనం ఇది ఒక్కటి వేసుకుంటే చాలేమో కదండి, ఇంకా జస్ట్ సింపుల్ గా సారీ కట్టుకొని ఇదొక్క జ్యువెలరీ వేసుకుంటే అబ్బబ్బబ్బా
అందరి కళ్ళు మన వైపే ఉంటాయండి, నిజంగా చెప్తున్నా. అంత అందంగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ చూద్దామా? ఇండియా ఆర్టికల్స్ మీద కూడా ఓకే, తరుగు మజూరీ లేదండి, కంప్లీట్ జీరో. ఓ మై గాడ్, ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే, ధనత్రయోదశి సందర్భంగా ధనత్రయోదశి రోజు మాత్రమే. అబ్బా ప్లీజ్ అండి, నేను పర్సనల్గా చెప్తున్నా, ఎవరైతే షో చూస్తున్నారో వాళ్ళకి మేకింగ్ ఛార్జ్ లేదు, తరుగు లేదు, ఎస్ వెండి ఆర్టికల్స్ మీద నో మేకింగ్ నో లేదు. అంటే మనకి మార్కెట్లో వెండి ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ ఇచ్చి మనం వెండి ఐటమ్స్ తీసుకెళ్ళిపోవచ్చు అంతే. ఓన్లీ వన్ డే ఆఫర్. లిమిట్ ఏమైనా ఉందా? ఇంతే పర్చేస్ చేయాలి, ఎంతైనా చేసుకోవచ్చు. అబ్బా నాకైతే ఇది ఇలా తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. అక్కడ ఆపేస్తాను, నా అవుతున్నాను. ఒక్కసారి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఓ మై గాడ్, దీపాలు అవి చూస్తూ ఉంటే బేసిక్గా మనం గోల్డ్ కొనడానికి వస్తామండి, కానీ ఇక్కడ మనకి వెండి ఐటమ్స్ కూడా, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని చెప్పి మనల్ని వెండి అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ వెండి వస్తువుల కోసం సెపరేట్గా ఒక సెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వెండి వస్తువుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కదండి. అండ్ ఇలాగా మనకి దేవుడి వస్తువులైనా లేకపోతే వీటిలో కూడా జ్యువెలరీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సిల్వర్ ఓన్లీ హౌస్ పర్పస్ ఓన్లీ. ఓకే, మనకి దేవుడి సామాన్లు మనం ఎక్కువగా వెండి వస్తువులు యూజ్ చేస్తాం కాబట్టి చూసారా, ఫ్లవర్స్ కానివ్వండి, మనం ఈ మధ్య లక్ష్మీదేవిని అలంకరణలో ఇలాంటి పువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, యూజ్ చేస్తూ ఉంటాం. చూసారా, లక్ష్మీదేవి వీటితో పూజ చేస్తే రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో. యా, అండ్ దీని ఫినిషింగ్ ఏంటండి? దీని ఫినిషింగ్ కూడా బ్లాక్. ఓకే ఓకే, కలర్ కాదండి, వెండి కలర్ చేంజ్ అవుతుంది, మాడుతుంది? లేదు, లైఫ్ లాంగ్ మనకి ఇలానే ఉంటుంది. వావ్, సూపర్బ్. ఇదన్నమాట. సో లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా కుకట్పల్లిలో ఉన్న చందన బ్రదర్స్ని ఫాస్ట్గా విజిట్ చేసేయండి. అండ్ చాలా బంపర్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఆఫర్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ చూద్దామా సార్? అయితే ఒక్కదానికి మించి ఒకటి కలెక్షన్స్ ఉన్నాయి, నేనైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తారా? వావ్, కెంపు స్టోన్స్. ఓకే, ఈ మధ్య కెంపు స్టోన్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా కస్టమర్స్. అంటే కెంపు పచ్చలు పొదిగిన ఆర్నమెంట్స్ అంటే ఎప్పుడు ప్రతి సారీకి మ్యాచింగ్ కుదురుతుంది కాబట్టి ప్రతి కస్టమర్స్, ప్రతి లేడీస్ లైక్ చేస్తారు. అవును అవును అవును. వావ్, ఫినిషింగ్ అయితే చాలా చాలా అందంగా ఉంది. కానీ నేను ఇప్పటి వరకు చూస్తున్న జ్యువెలరీలో లక్ష్మీదేవిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎందుకనండి? లక్ష్మిని ఆహ్వానించారంటే లక్ష్మీదేవిని తీసుకెళ్ళాలి. లేడీస్ వీక్నెస్ మీద కొడుతున్నారు కదా, లక్ష్మీదేవి ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పేసే కదా సెంటిమెంట్ ఇలా వాడుతున్నారు. వావ్, సూపర్. అండ్ మనకి ముత్యాలు చిన్న చిన్న పూసలు ఉన్నాయి కదా, వీటితో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే జ్యువెలరీ ఏముండదు. లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ. ఓకే, వావ్. హాల్మార్క్ బిఎస్ హాల్మార్క్ ఉంటుంది. yes sir. విత్ బిల్ పక్కా బిల్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎనీ టైం సర్వీస్ ఫ్రీగా ఇస్తారు. ఓకే 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 అండి. నెక్స్ట్ జ్యువెలరీ చూద్దామా? లక్ష్మీ కాసులు అండి, బ్యూటిఫుల్ గ్రీన్ స్టోన్ అండి. అసలు సీజెడ్ ఎంత బాగుందో, మై గాడ్. చూసారా? వావ్. కాసుల పేర్లు అంటే ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నాయి. యా, కాసుల పేరు అనేది జనరలీ ఏంటి అంటే మన వరలక్ష్మి పూజకి ఎక్కువగా కాసుల పేరుతోనే అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి కాసుల పేరు అనేసరికి ఇది వరకు ఓన్లీ ఉట్టి కాసుల పేరు మాత్రమే ఉండేది. దట్టు దానికి ఇంకొంచెం స్టైలిష్గా మంచి డిజైన్ చేయడం జరిగింది. వావ్, చూసారా? పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉంది. అండ్ మనకి చూడడానికి జ్యువెలరీ చాలా సింపుల్గా ఉంది, వేసుకుంటే మాత్రం చాలా హెవీ లుక్ వస్తుంది. యా, ఓకే అండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? వావ్, బ్యూటిఫుల్ హారం అండి. ఓ మై గాడ్, ఎంత రిచ్ లుక్ ఉంది, ఎంత గ్రాండ్ లుక్ ఉంది. సెట్ అండి, కంప్లీట్ సెట్ అండి. కంప్లీట్ సెట్ అండి. ఇది హారము ప్లస్ నెక్లెస్. అవును, నెక్లెస్ ఉంది, హారం ఉంది, ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే, కంప్లీట్ సెట్. ఇది అదే వెయిట్ లెస్ లో మేడం, 100 గ్రామ్స్ లోనే 3 లేయర్స్ వస్తుంది. 100 గ్రామ్స్ ఇది? yes yes మేడం. మై గాడ్, 100 గ్రామ్స్ లో ఇంత రిచ్ లుక్ వచ్చిందండి? yes మేడం. 3 లేయర్ వస్తుంది. యాక్చువల్ గా ఇదే వర్క్మెన్షిప్ తో తయారు చేయాలంటే 150 to 180 గ్రామ్స్ వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ కింద కస్టమర్స్ కి బంగారం ధర కూడా వీలుగా ఉండాలని చెప్పేసి ఫినిషింగ్ కూడా అసలు ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదండి మళ్ళీ కదా. మొత్తం అన్ని కూడా లక్ష్మీదేవి మనకి తీసుకోవడం జరిగింది కదా జ్యువెలరీ మొత్తం కూడా. అండ్ ఈ స్టోన్ ఏమంటారు? ఎమరాల్డ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫినిషింగ్ లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అన్కట్ డైమండ్స్ మీద వర్క్మెన్షిప్. ఓకే ఓకే,
అండ్ మనకి సెపరేట్ గా వీటి కాస్ట్ అనేది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది కస్టమర్ సెపరేట్ గా ఉంటుంది. ఓకే, మనకి గోల్డ్ వెయిట్ అనేది సెపరేట్ గా ఉంటుంది అండ్ వీటికి సంబంధించిన కూడా మనకి సెపరేట్ గా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైనా ఈ స్టోన్స్ ఊడిపోతాయేమో, ఇవి పూసలు ఏమైనా ఊడిపోతాయేమో అనే డౌట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు లైఫ్ టైం ఎప్పుడు మీరు బిల్ ఎనీ టైం సర్వీస్ ఫ్రీ, మీరు ఆ బిల్ పట్టుకొని వస్తే మీకు ఎప్పుడు సర్వీస్ ఫ్రీగానే ఉంటుంది. సో మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫ్రీగానే మీకు సర్వీస్ చేస్తారనమాట. వావ్, చాలా అందంగా ఉందండి. చందన బ్రదర్స్ అంటేనే సుదీర్ఘ అనుభవం అండి కస్టమర్స్. అవును, చందన బ్రదర్స్ అనేది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ చూద్దామా? పికాక్స్. ఓకే, విత్ ఫ్లవర్స్ డిజైన్. అవును, వావ్ మై గాడ్, చూసారా ఎంత అందంగా ఉందో. పికాక్స్ డిజైన్ చేశారు మనకి. ఇదిగోండి, ఒక సైడ్ మనకి పికాక్ అండ్ అనదర్ సైడ్ మధ్యలో చిన్న ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ మొత్తం గోల్డ్తో తీసుకున్నారు పికాక్ని. అండ్ ఇక్కడ మాత్రం స్టోన్తో హైలైట్ చేయడం జరిగింది. ఐ థింక్ ఈ జ్యువెలరీకి ఇదే హైలైట్ ఏమో కదండి. యా అండ్ ఈ స్టోన్స్ మనకి కెంపు. ఓకే, ఈ కెంపు అవి అండి జాతకం ప్రకారమే వేసుకుంటారు కదా. ఆ జాతకరీత్యా పెట్టే కెంపులు మనం ఇందులో పెట్టరు. ఓకే ఓకే, అవి వేరే ఉంటాయి, ఇవి వేరే ఉంటాయి. ఇది మనం ఎవరైనా ఈ కెంపులు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ కెంపు అనేది ఎవరైనా పెట్టుకునేవి కాదు. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ కెంపులు అవి ఉన్నాయి కదా మేబీ మాకు సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి. ఇవి జాతకరీత్యా యూజ్ చేసే కెంపు అయితే కాదు, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అంట. అండ్ ఫినిషింగ్ చూసారా ఒక్కసారి ఎంత అందంగా ఉందో. అండ్ ఈ వర్క్ ని ఏమంటారు? నాకు ఇక్కడ కూడా చిన్న బ్లాక్ షేడ్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ నడుస్తుందండి. గోల్డ్ మీద బ్లాక్ షేడ్ అనేది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. నైస్, అంటే లుక్ ఎంబోజింగ్ రావడం వల్ల అమ్మవారు నీట్ గా కనిపిస్తుంది. ఓకే, అండ్ అంటే గోల్డ్ కి ఇంకో మరి కాస్త అందాన్ని తీసుకొస్తుంది. వావ్, సూపర్బ్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? కంప్లీట్ ప్లెయిన్ జ్యువెలరీ మేడం. యా, మనం ఇప్పటి వరకు కొంచెం బ్లాక్ ఫినిషింగ్ లో చూసాం కదా. అండ్ ఇప్పుడు క్లియర్ గా నాకు ఇది గోల్డ్ కంప్లీట్ గా మన స్టైల్లో. జనరల్లీ ఎక్కువగా ఇండియన్ ఉమెన్ ఎక్కువగా ఇలాంటి ప్రాపర్ ఫినిషింగ్ తో. వావ్, చాలా బాగుంది. అండ్ ఈ వర్క్ ని ఏమంటారు? ఈ డిజైన్ ని నక్షి డిజైన్. ఓకే, వావ్ సూపర్. దీనికి మ్యాచింగ్ గా అండి జుంకీస్. చాలా వెరైటీ ఉందండి. ఓకే, దీనికి సెపరేట్ గా కావాలనుకుంటే నెక్లెస్ మనం సెపరేట్ గా తీసుకోవచ్చు. వావ్, మనకి ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి? 18 నుంచి 125 గ్రామ్స్ వరకు వస్తుంది. 18 నుంచి 125 గ్రామ్స్ అయితే మనకి పర్ఫెక్ట్. 8 తులాస్ నుంచి 12 తులాస్. 8 తులాస్ నుంచి 12 తులాస్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ హై రేంజ్ లో మనకి జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుంది. వావ్, సూపర్. అండ్ ఇది స్టోన్ కాదనుకుంటా కదండి? స్టోన్ కాదు, కంప్లీట్ ప్లెయిన్ జ్యువెలరీ. ఓకే, ఐ థింక్ దీనికి ఇంకా ఎటువంటి సెపరేట్ వెయిట్ ఉండదు, స్టోన్ వెయిట్ ఏం లేదు, ఫోటోస్ మాత్రమే ఉంటాయి. యా, ఇది కంప్లీట్ మనకి గోల్డ్ లోనే వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని జ్యువెలరీ, అద్భుతమైన జ్యువెలరీ అండి. నమస్తే. మరి గోల్డ్ కలెక్షన్స్ ధనత్రయోదశి రోజు ఎలాంటి డిజైన్స్ ఇంకా నాకు చూపించబోతున్నారు? మనకి లక్ష్మీ మామిడి పిందెల హారం మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. లైట్ వెయిట్ అంటే ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? వచ్చేసి 45 గ్రామ్స్. 45 గ్రామ్స్ లో చాలా రిచ్ లుక్ ఉందండి అసలు. ఓకే, ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా క్యారీ చేయొచ్చు కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఓకే, మీకు ఇందులో వచ్చేసి స్పెషల్ ఏంటంటే లక్ష్మీ హారానికి అవును సైడ్ మామిడి పిందెలు వస్తున్నాయి. ఓకే ఓకే, జుంకీస్ దీనికి కాంబినేషన్ మ్యాచింగ్. మనకి కావాలి అంటే ఓన్లీ జ్యువెలరీ ఒకటే కావాలి అనుకుంటే అలా వస్తుందా? ఓకే, జ్యువెలరీ ఒకటే కావాలంటే జ్యువెలరీ తీసుకోవచ్చు, విత్ జుంకీస్ కావాలంటే జుంకీస్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఏదో ఆఫర్ నడుస్తుందని చెప్పారండి, బంపర్ ఆఫర్. అంటే యాక్చువల్గా మనకి తులానికి 2000 రూపాయలు తగ్గించి పెట్టాము గోల్డ్ రేట్ లో. తులానికి గోల్డ్ రేట్ లోనే మళ్ళీ 2000 తగ్గిస్తున్నారు. ఓ మై గాడ్, నిజంగా ఇది బంపర్ ఆఫర్ కూడా బాగా తక్కువ మా దగ్గర. ఓకే ఓకే, వేస్టేజెస్ ఎంత పర్సెంటేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? అంటే ఆన్వర్డ్స్ వచ్చేసి 10% స్టార్ట్ అవుతుంది. 10% నుంచి స్టార్ట్ అవుతుంది. ఐటమ్ ని బట్టి వేస్టేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నైస్. హైలీ వర్క్ మెషర్ కొంచెం దానికి డిపెండ్ కొంచెం ఎక్కువ. ఓకే అండి, అండ్ అనదర్ కలెక్షన్ చూపిస్తారా? మనకి యాంటిక్ జ్యువెలరీ మేడం. వావ్, యాంటిక్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అనుకుంటా కదా యాంటిక్ జ్యువెలరీ. ఓ మై గాడ్, రాజులు వాడేవారు. యా, ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు యూత్ అందరూ కూడా ఇట్లా. యాక్చువల్లీ మీరు బాగా చెప్పారండి, పూర్వం రాజులు వాడారు అంటే నేను ఈ డిజైన్ చూసి ఎక్కడో చూసానే అనుకున్నా ఫోటోగ్రఫీస్లో. అప్పుడు ఫోటోగ్రఫీస్లో నేను ఈ జ్యువెలరీ చూసాను, నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ స్టోన్ ఏమంటారండి దీన్ని? ఇవి రూబీస్ అండి. రూబీ. ఓకే, మనకి గోల్డ్ లో ఇంక్లూడింగ్ కాకుండా ఓకే డివైడ్ చేస్తే ఏ స్టోన్ ఎంత ఉందో వెయిట్ కూడా చెప్తారు మీకు. ఓకే, గోల్డ్ రేట్ సెపరేట్
వస్తుంది. ఓకే మినిమం ఛార్జ్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, దానికి మినిమం ఛార్జ్ మాత్రమే పడుతుంది. అండ్ స్టోన్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే లైఫ్ టైం మనకి సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ స్టోన్స్ ఊడిపోతాయి అన్న టెన్షన్ ఉన్నా ఏమున్నా. ఉండదు, మోస్ట్లీ 100%. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అట్లాంటిది ఉంటే కూడా మనకి సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఓకే, స్టోన్ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. వావ్, ఓకే మీకు ఇది కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట. ఓకే. ఎంత 80 గ్రామ్స్ వస్తుంది. ఓకే, సూపర్ అండి. అండ్ ఇంకో ఇందులో సౌత్ సీ పర్ల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఎస్, పర్ల్స్, అవునండి. అండ్ ఇంకోటి మనకి కుంకుమ బాక్స్లు అవును. మార్కెట్లో ఎక్కడ ఉండవు, అవును మన షాప్లో స్పెషల్గా తయారు చేపిస్తాం. అవును, నేను ఇదివరకు కుంకుమ బర్రెలు చూసాను, కానీ వెండి కుంకుమ బర్రెలు అయితే నేను చూసాను. నేను ఇదే మోడల్లో వెండి కుంకుమ బర్రెలు చూసాను. ఈ కుంకుమ బర్రెని తీసుకొని మనం బొట్టు పెట్టడానికి వెళ్ళాం అనుకోండి, వచ్చిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఖచ్చితంగా దీనిపైనే ఉంటుంది. యా, వావ్, ఎంత క్యూట్ ఉందండి అసలు, మై గాడ్. ఇది మనకి కుంకుమ బర్రెని ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? 50 గ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, కాదు మొత్తం లక్ష్మీదేవినే డిజైన్ చేసుకున్నారు. లక్ష్మి. మొత్తం లక్ష్మీదేవి ఎలాగైనా ఇంట్లోకి ఆహ్వానించాలి అని చెప్పేసి లక్ష్మీ బేసిక్గా ఏంటి అంటే మన ఆడవాళ్ళకి ఏంటి అంటే లక్ష్మీదేవిని ఆభరణం కంటే కూడా దేవతలా పూజిస్తూ ఉంటారు గోల్డ్ని. అండ్ గోల్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నేనేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, ఇంట్లో పసుపు దంచడం అని ఇలాంటి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు మంచిగా ఈ కుంకుమ బర్రెతో బొట్టు పెట్టి ఇన్వైట్ చేశారనుకోండి, రాకుండా ఉంటారా? యా, నెక్స్ట్ ఇంకా చూద్దామా? మనకి లక్ష్మీ గణపతి అని కంపల్సరీ గదిలో పెట్టుకుంటాం. అవును, అవి కూడా మనకి లైట్ వెయిట్ లో హ్యాలోలో లక్ష్మీ గణపతి చేయించే ఉంటాయి. పూజ గదిలో ఇవి పెట్టామంటే మనం ఖచ్చితంగా పెద్ద లాకర్ చేయించుకోవాలండి. అలా ఉంచేస్తారు, పూజ గదిలో అలా ఉంచేస్తారు, డైలీ నిత్యం పూజ చేసుకుంటారు. హౌ క్యూట్, నిజంగా ఎంత అందంగా ఉన్నారు లక్ష్మీదేవులు. బంగారం అంటేనే లక్ష్మీదేవి, మళ్ళీ లక్ష్మీదేవి మళ్ళీ బంగారంలో అసలు చాలా క్యూట్ గా ఉంటాయి, చాలా క్యూట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ కూడా తయారయ్యే కాదు, సింగపూర్ నుంచి తెప్పిస్తాం. ఇవి సింగపూర్లో తయారైనాయా? ఓకే. అండ్ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ ఒకలా ఉంది, ఫేస్కి వచ్చేసరికి ఫినిషింగ్ వేరేలా ఉందండి. ఇవి వచ్చేసి మనకి వీటిని హ్యాలో అంటారు. ఓకే, హ్యాలోలో వచ్చేసి చాలా క్యూట్ గా అందంగా తయారు చేస్తారు. ఓకే, మనకి ఇది ఎన్ని గ్రామ్స్లో అవైలబుల్లో ఉంటుంది? 12 గ్రామ్స్ వస్తుంది మేడం. 12 గ్రామ్సా? ఓకే, 8 గ్రామ్స్. లో వెయిట్లోనే వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా మంచి ఫినిషింగ్ ఉంది. వావ్, సూపర్. యా, నెక్స్ట్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ. ఓకే, యాక్చువల్లీ నేను ఈ జ్యువెలరీని చాలాసార్లు చూశాను, కానీ ఈ పూసలు ఏమంటారండి అసలు? హ్యాలో పోల్స్. ఓకే, ఓకే, చాలా రిచ్ లుక్ ఇస్తుంది కదా. ఈ మధ్య ఎక్కువ ఇవి ప్రిఫర్ చేస్తున్నారు, నేను చూసాను యాక్చువల్లీ. అండ్ ఓకే, జస్ట్ మనకి ఇది ఎటువంటి ఫినిషింగ్ కాకుండా ఓన్లీ జస్ట్ గోల్డ్ ఫినిషింగ్ తీసుకున్నారు మొత్తం కూడా, యాంటీ ఫినిషింగ్ కాకుండా కదా. ఓకే, ఓకే. ఇయర్ రింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ ఏనా? ఓ నైస్, సూపర్బ్. అండ్ మనకి ఏ జ్యువెలరీ చూస్తున్నా ఎక్కువ లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ ఉన్నారు, అది చాలా బాగుంది. అండ్ ఇది మనకి ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? 5 తులాస్ అండ్ స్టాప్స్ వచ్చేసి 18 గ్రామ్స్. ఓకే, మొత్తం మీద ఒక 7 తులాల వరకు అవుతుంది. 7 తులాల వరకు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా? ఓకే, యాంటిక్లో లక్ష్మీ హారం విత్ మన వర్క్ వచ్చేసి పచ్చి వర్క్ అనమాట. పచ్చి వర్క్ అంటే దాని ఏమైనా స్పెషాలిటీ ఉందా పచ్చి వర్క్ కి? అవునండి, యాక్చువల్గా అన్కట్స్ లో వచ్చేవి అలాంటి మన సీజెట్ లో లో వెయిట్ లో ఓకే తక్కువ బడ్జెట్ లో తయారు చేస్తాం. ఓకే, అంటే అన్కట్ అనేది మళ్ళీ మొత్తం కాకుండా మధ్యలో తీసుకోవడం జరిగింది కదా. ఇక్కడ మనకి స్టోన్ తో మనకి హైలైట్ చేశారు, ఈ మధ్యలో మాత్రం కృష్ణుడు అంటారా? లక్ష్మీదేవి, కృష్ణుడు, రాధాకృష్ణుడు. ఎస్, రాధాకృష్ణుడితో డిజైన్ చేయడం జరిగింది జ్యువెలరీ. చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ మనకి మొత్తం దేవతలందరూ ఇంటికి రావాల్సిందే ఈ మంచి రోజున. సో చూసారా ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఈ సెంటిమెంట్ ఎప్పుడూ ఉంటుంది చాలా మందికి. ఒక షాప్కి వెళ్ళి మనం ఒక జ్యువెలరీ కొన్నామనుకో, అది కొనడం వల్ల మనకి మంచి జరిగింది, మళ్ళీ ఇంకొకటి కలిసి వచ్చింది అని చెప్పి మళ్ళీ ఆ షాప్కి వస్తూ ఉంటారు. మీకు రెగ్యులర్ కస్టమర్స్ వావ్, సో నైస్. అలాంటి కస్టమర్స్ ఉంటే మనం ఇలాంటి ఒక 4-5 షాపులు పెట్టచ్చు అంటారా? యా, ష్యూర్.
వావ్. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును, చందన బ్రదర్స్ అనేది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎప్పటి నుంచో వింటున్నాను. అండ్ మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయని నాకైతే చాలా బాగా తెలుసు. నాకు తెలిసి కుకట్పల్లి చంద్రప్రసాద్ ఇంకా ఎస్పెషల్లీ మంచి డిజైన్స్ ఉన్నాయి. ఎస్. అండ్ నేను పెట్టుకున్న వడ్డానం కూడా ఫినిషింగ్ అష్టలక్ష్మి వడ్డానం, యాంటిక్ మేడ్. యా ఎంత అందంగా ఉంది అసలు. ఫినిషింగ్ చూసారు ఒకసారి. ఐ థింక్ జ్యువెలరీ అనేది మనం ఇలా డైరెక్ట్ చూసే కంటే కూడా ఇలా ఎవరైనా పెట్టుకుంటే మాత్రం అది ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఏ వడ్డానం చాలా బాగుంది, ఇయర్ రింగ్స్ ఎక్కడ బాగున్నాయి అని చెప్పి చాలా బాగుంది. సో చూసారా వడ్డానం మొత్తం అష్టలక్ష్ములతో డిజైన్ చేయడం జరిగింది. అండ్ వడ్డానం చాలా రిచ్ లుక్ ఉంది కదా, వడ్డానం చాలా రిచ్ లుక్ ఉంది కదా. వెయిట్ ఎంతో ఎక్కువేమో అనుకుంటారు. మళ్ళీ మనకి 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు మనకి అవైలబుల్లో ఉంటుంది. మనకి ఇంకా తక్కువ గ్రామ్స్లో, మాకు ఇంత గ్రామ్స్ వద్దు తక్కువ కావాలి అనుకుంటే తక్కువలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. లేదు మాకు ఈ మోడల్ చూపించి ఈ మోడల్లోనే మాకు ఈ గ్రామ్స్లో కావాలి అంటే మీరు చేయిస్తారు కదండి. కంపల్సరీ మీకు నచ్చిన డిజైన్లో నచ్చిన వెయిట్లోనే మీకు జ్యువెలరీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. వావ్. అండ్ నెక్స్ట్ చూద్దామా. అండ్ మీరు వేసుకున్న చోకర్ కూడా చాలా హైలైట్ ఉంది. యా యాక్చువల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. బేసిక్గా ఏంటంటే నేను చోకర్ లవర్ అన్నమాట. చెప్పాలి అంటే నాకు చోకర్ అంటే చాలా చాలా ఇష్టం. నా ఇంట్లో ఉన్న జ్యువెలరీ మొత్తం తీసుకెళ్ళి మా మమ్మీని చోకర్ కొనమంటే ఒక్కటి ఇస్తా అన్నారనమాట. చోకర్ అంటే నాకు అంత ఇష్టం. నెక్స్ట్ నేను కూడా చోకరే తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూసారా, ఖచ్చితంగా అందరి కాన్సన్ట్రేషన్ దీని మీదకి వెళ్ళే ఉంటుంది. నా ఫేస్ మీద నుంచి ఇక్కడికి వచ్చి ఉండదు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్. నాకైతే ఇది అంత బాగా నచ్చేసింది. 6 తులాస్. బేసిక్గా చాకర్స్ అనేసరికి ఇంకా ఎక్కువ గోల్డ్ పడుతుంది అంటారు. యా 6 తులాసా? ఓ మై గాడ్, 6 తులాస్ అంటే 60 గ్రామ్స్లో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. ఓకే. బేసిక్గా ఇయర్ రింగ్స్ నాకు అసలు బరువు ఉన్నట్టు పెట్టుకున్నట్టు అనిపించలేదు. వెళ్ళేటప్పుడు తీసి ఇవ్వండి అమ్మా అన్నప్పుడు నాకు తెలుస్తుందేమో. నిజంగా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామా. జుంకీస్ చూడండి ఎన్ని, ఇప్పుడు డ్రెస్సులో ఎన్ని వెస్ట్రన్ వేర్లు వచ్చినా చేరకుండా అందం వేరన్నట్టు, ఎన్ని ఇయర్ రింగ్స్ వచ్చినా ఎన్ని మోడల్స్ వచ్చినా జుంకీస్కి ఉన్న అందమే వేరండి. దాన్ని అయితే ఎవరు మార్చలేరు. చూసారా బుట్ట ఇలా ఊతా ఉంటే ఎంత అందంగా ఉందో. వావ్. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి అసలు. అండ్ స్టోన్ అయితే కాదు కదా ఈ మధ్య మధ్యలో ఉన్నవి స్టోన్సా? ఓకే, చాలా చిన్న స్టోన్స్ వచ్చినాయి కదా. అండ్ బుట్టల్లో కూడా మీరు లక్ష్మీదేవిని ఎక్కువ డిజైన్ చేశారండి. ఓకే, అంటే మా ఇంటికి ఇది పంపిస్తే అమ్మవారు సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జుంకీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి కలెక్షన్స్ అయితే. ఒక్కసారి వచ్చి కుక్కట్పల్లి చందన బ్రదర్స్కి రండి, మీరు ఖచ్చితంగా ఉట్టి చేతులతో అయితే వెళ్ళరు. ఇదైతే నేను గట్టిగా చెప్పగలను. ఎస్, అనదర్ కలెక్షన్. వావ్, ఎంత బాగుందో చూసారా ఒకసారి. ఏంటండి గోల్డ్, ఓ ఇది గోల్డ్ బాల్, ఇవి పగడాలా? ఓకే, మై గాడ్, ఒక్కసారి దీని ఫినిషింగ్ చూసారా ఎంత క్యూట్ ఉందో. చాలా సింపుల్గా ఉంది బట్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. చూసారా చాలా సింపుల్గా ఉంది బట్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. చాలా క్యూట్ ఉంది అసలు. జస్ట్ ఇదొక్కటి వేసుకుంటే చాలు, హారాలు నెక్లెస్లు ఏం పెట్టుకోకపోయినా సింపుల్గా ఒక మంచి పట్టు చీర కట్టుకొని ఇది పెట్టుకుంటే చాలు కదండి. చాలా బాగుంది. అండ్ మనకి ఇలాంటి డిజైన్లు ఇంకా ఎన్ని డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. జస్ట్ నేను ఒక్కటే చూపించాను, ఇంకా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. యా, నల్ల పూసలు పెళ్ళి అయిన లేడీస్కి ఏంటి అంటే దీని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ పెళ్ళైన ఆడవాళ్ళకి అంటే షాప్కి తీసుకెళ్ళి మొత్తం షాప్ మొత్తం చూపించి ఏం కొనుక్కుంటామంటే ఫస్ట్ దీని దగ్గరికి వస్తారండి. నిజమేనా? యా, నాకు కూడా కొనుక్కొని బాగానే తెలిసింది. సో నల్లపూసలకి ఎప్పటి నుంచో అంత ప్రత్యేకత ఉంది. ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా నల్లపూసలను ఇష్టపడతారు కాబట్టి. మనకి నల్లపూసలు ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? 50 గ్రామ్స్. ఓకే, షార్ట్ 15. ఓకే ఓకే, షార్ట్ నల్లపూసలు కూడా ఈ మధ్య వస్తున్నాయి కదా. ఓకే, షార్ట్ నల్లపూసలు అయితే మనకి 8 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇలా లాంగ్ నల్లపూసలు కావాలి అనుకుంటే మనకి 15 గ్రామ్స్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి గోల్డ్ వెయిట్ అనేది సపరేట్గా ఉంటుంది అండ్ పూసలకి కూడా సపరేట్ వెయిట్ ఉంటుంది. సో ఎక్కడికి పూసలకి గోల్డ్ వెయిట్ వేసేస్తారా అన్న టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఓకే, టెంపుల్ జ్యువెలరీ. వావ్,
చూసారా ఆల్రెడీ నేను కూడా బ్యాంగిల్స్ వేసుకున్నాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఎస్, బేసిక్గా ఈ మధ్య అమ్మాయిలు గాజులు వేసుకోవడం మానేశారు, కానీ అలా పెళ్ళిళ్ళకి ఫెస్టివల్స్కి వాటికి కూడా అప్పుడప్పుడు ఇలా గాజులు వేస్తే చాలా అందంగా ఉంటుంది. అండ్ గాజులకి ఉన్న అందమే వేరండి. చూసారా ఎంత బాగున్నాయో ఫినిషింగ్. మనకి లక్ష్మీ కాసుతో ఇప్పటివరకు నేను జ్యువెలరీయే చూసానండి, గాజులు అయితే ఫస్ట్ టైం. లక్ష్మీ కాసుతో మనకి గాజులు డిజైన్ చేయడం జరిగింది. వావ్, చాలా బాగున్నాయి. అండ్ ఇవి నల్ల పూసలు తీసుకోవడానికి గల రీజన్ ఏంటండి? అంటే ఇప్పుడు అందరూ కూడా నల్ల పూసలు అలాగే వేసుకుంటారు, వాటికి మ్యాచింగ్ గాజులు కావాలి. ఓ, నల్ల పూసలకు మ్యాచింగ్ ఈ గాజులు. ఓకే, మనం నల్ల పూసలు వేసుకుంటాం కదా, దానికి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ అంట. హౌ క్యూట్, చాలా బాగున్నాయండి. రెగ్యులర్ వేర్ కూడా మన దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి మేడం. ఓకే, డైలీ వేర్. డైలీ వేర్ అనేసరికి మనకి లో వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. డైలీ వేర్ లో వెయిట్ వావ్, కరెక్ట్ కాదు యాక్చువల్గా, మనకి హెవీ వెయిట్ ఉండాలి కొద్దిగా. వావ్, ఐ థింక్ ఇది చాలా ట్రెండీగా ఉన్నాయి. లైక్ బ్రాస్లెట్స్ ఎలా ట్రెండీగా ఉంటాయో బ్యాంగిల్సే, కానీ చూసారా ఎంత లుక్ ఎంత బాగున్నాయో ఫినిషింగ్. మై గాడ్, ఓ ఫినిషింగ్ చాలా చాలా బాగున్నాయండి, అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ మనకి బ్యాంగిల్స్కి మేకింగ్ ఛార్జ్ తరుగు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంత పర్సెంట్? 8% స్టార్ట్ అవుతుంది. ఓకే, బ్యాంగిల్స్ మీద 8% నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఈ బ్యాంగిల్ వైపు ఖచ్చితంగా లుక్ వేసుకోవాల్సిందే. ఫినిషింగ్ చూసారా చాలా చాలా బాగుంది. మై గాడ్, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. వా, సూపర్ అండి, చాలా చాలా అందంగా ఉన్నాయి. మైండ్లో అలా డిజైన్స్ ఉండిపోతున్నాయి అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్టోన్ బ్యాంగిల్సా? మై గాడ్, ఓకే. సీజర్స్ లో చాలా మంది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు, అది ఇంకా సైజ్ సీజర్డ్. ఓకే, మ్యాచ్ అవుగా ఓకే. కలెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది వాటి. వావ్, నిజంగా చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు. స్టోన్స్ కానీ ఉట్టు గోల్డ్, నార్మల్ గోల్డ్ బ్యాంగిల్ కంటే కూడా కొంచెం స్టోన్స్తో ఉన్న బ్యాంగిల్ కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కదా. ఓకే, అండ్ మనకి బ్యాంగిల్స్ డైమండ్స్లో కూడా వస్తున్నాయా, సీజర్డ్లోనేనా? డైమండ్ జ్యువెలరీ తక్కువ మనకి. ఓకే, మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అవును, డైమండ్ అయితే ఇంకొంచెం. ఓకే, లైట్ వెయిట్ లో సీజర్స్ తో తయారు చూడడానికి లుక్ వాటికనే యా, చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఎస్, ఇది రియల్ డైమండ్ కన్నా కూడా ఇవి బాగా లుక్ వస్తాయి, బాగా షైనీగా ఉన్నాయి, అండ్ చాలా అందంగా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. యా, అండ్ ఇవి వావ్ సూపర్బ్. అండ్ నేను వడ్డానంలో కూడా మీ దగ్గర కలెక్షన్స్ అదిరిపోయాయని విన్నాను. ఆల్రెడీ నేను ఒక వడ్డానం పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకో వడ్డానం చూద్దామా? ఇది మనకి డబుల్ పికప్ తో లక్ష్మీదేవి వచ్చేసి. ఓ మై గాడ్, చూసారా ఎంత షైనీగా ఎంత అందంగా ఉందో లక్ష్మీదేవి. మనకి లక్ష్మీదేవి అండ్ పికాక్స్, ఇది ఒక్కటే చాలు మనకి వడ్డానాన్ని హైలైట్ చేయడానికి కదా. పికాక్స్ అండ్ లక్ష్మీదేవి, ఎస్, కింద జ్వాలస్ వస్తాయమ్మా. యా, అట్లానే ఇక్కడ లోబల్తో పట్టి వస్తుందన్నమాట. అవును. అండ్ మనం గోల్డ్ జ్యువెలరీలో ఎక్కువగా చూస్తున్న కాంబినేషన్ ఏంటి అంటే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్తోనే ఎక్కువగా ఆ జ్యువెలరీని హైలైట్ చేస్తూ ఉంటుంది కదా. వావ్, చాలా బాగుంది. అండ్ ఈ వడ్డానం మనకి ఎన్ని గ్రామ్స్లో ఉంటుంది? 160 గ్రామ్స్ నుంచి మనకి వడ్డానాలు ఇంకా మనకి తక్కువ వెయిట్లో కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయి. యా, మనకి రిచ్ లుక్ అనేది గ్రామ్ వెయిట్ని బట్టి మనకి పెరుగుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కదాని నుంచి ఒకటి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనకున్న తక్కువ టైంలో నేను చాలా తక్కువ ఓన్లీ 111 మాత్రమే చూపించాను. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా కుకట్పల్లిలో ఉన్న చందన బ్రదర్స్ని విజిట్ చేయండి. అండ్ ఈరోజు ధనత్రయోదశి అండి. చిన్నదైన గోల్డ్ కొనకపోతే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు అంటారు కాబట్టి ఈ సెంటిమెంట్ని వాడేసి కొంచెం మీ భర్తల జోబులకి చిల్లు పెట్టైనా సరే మొత్తానికి ఈరోజు గోల్డ్ కొనేయండి. అండ్ ఇది వాటి పుత్తడి బొమ్మ. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అండ్ చిల్ దెన్, దిస్ ఇస్ రేవతి సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.